నువ్వు వచ్చావేంటి? చెప్పండి అంకుల్, ఏంటా గూడు పుటాని? గూడు పుటాని ఏంటమ్మా? అదే అంకుల్, ఏదో గూడు పుటాని జరుగుతుంది, తొందరగా ఇంటికి రమ్మని మెసేజ్ పెట్టావుగా. నేను మెసేజ్ పెట్టానమ్మా? పెట్టే ఉంటానమ్మా. నా దరిద్రం అలా ఉంది. ఈ కొంపలో ఏదొచ్చినా నాకు ఇలాగే ఉంటుందమ్మా. 1 మినిట్, నేను మెసేజ్ పెట్టాను కదమ్మా, నువ్వు ఇక్కడే ఉండమ్మా, ఇప్పుడే వస్తాను. అవును, నేను అమ్మాయికి మెసేజ్ ఎందుకు పెట్టాను రా? అదే నువ్వు ఎందుకు పెట్టావు చెప్పరా? ఈ మాత్రం దానికే నాకు ఫోన్ చేయాలా? ఏదో చెప్పి మేనేజ్ చేయి. నేను చెప్పేటట్టయితే నిన్నెందుకు అడుగుతాను? నువ్వు పోలకొండ ఎందుకు తన్నారా? ఎందుకు తన్నారా పోలకొండని? అంకుల్, అది అసలు పూలకొండ ఎందుకు తనింది అడగండి అంకుల్. పూలకుండి తనటం ఏంట్రా బాబు? అడగండి అంకుల్. అంతేనా? అంతే మరి. పూలకుండి ఎందుకు తన్నావు అంతేగా? నువ్వు పూలకుండి ఎందుకు తన్నావమ్మా? వాట్? నేనా పూలకుండి తన్నానా? అవును, పూలు కుండి, పూలకుండి, పూలకుండి యువర్ లెగ్ బీట్ ఎందుకు తన్నావమ్మా? పూలకుండి పూలకుండి అని పట్టుకున్నావు, మెంటల్ మెంటల్ అని. అవునమ్మా, నాకు మెంటలే. అమ్మో అమ్మో, అరే అరే అరే, నీకేమన్నా మెంటలేంట్రా? అది వాడి సొంత కూతురు, తెలిసిందంటే చంపేస్తాడు. సొంత కూతురు అయితే నేను సిద్ధు సిద్ధార్థ్ రాజు. అయినా అంకుల్, మీరు నా పక్కన ఉండగా నన్ను ఎవరేం చేస్తారు అంకుల్? అవుననుకో. రే, అది నా సొంత మేనకోడలరా, దాంతో పూలకుండీలు అవి తన్నించడాలు చేయకు. చూడండి అంకుల్, తను ఒకటి తన్నమంటే తన్ని టైప్ కాదు, తన్నుకుంటూ పోయే టైప్. అనవసరం టెన్షన్ పెట్టుకోవద్దు. ఇంతకీ వాడు దీన్ని పొగిడాడా తిట్టాడా? పెళ్లి కొడుకు ఈడొకడు. పెళ్లి కొడుకు ఏంటి బావా? పామర్ది బతక కొడతాడంటే ఏంటో అనుకున్నాను, నువ్వు నిరూపించావురా. ఏంటి క్యాప్ తీస్తావు? అమ్మో, వాళ్ళు వచ్చినట్టున్నారు. ఎవడొస్తాయంట్రా? నువ్వు నా పక్కనుండగా రా. తొక్కేం కాదు. అమ్మో, వీళ్ళు నీకు తెలుసా? అబ్బే, తెలియకనే కదా. వీళ్ళే వాళ్ళ అని అడుగుతున్నాను. ఏమో, ఎవడికి తెలుసు? డాక్టర్ సదాశివం. రే వినేను, డాక్టర్ విశ్వనాథ్. మై ఫ్రెండ్, ఎన్నాళ్ళైందిరా నేను చూసి. ఐ యామ్ వెరీ మచ్ హ్యాపీ రా. నేను డాక్టర్ ఏంట్రా, సిల్లీ ఫెలో. డాక్టర్ కాదా? మీరు యుఎస్ లో ఏం చేస్తుంటారండి? వీడెవడో మధ్యలో తొండలా దూరుతున్నాడు. నీ డ్రైవరా? తొండ కాదు, ఊసరవెల్లి కాదు, వీడు నా రైట్ హ్యాండ్. రైట్ ఈ సిగ్నల్ ఇచ్చి లెఫ్ట్ కి వెళ్ళి తెంగరోళ్ళ ఉన్నాడు. ఈ నీకు రైట్ హ్యాండ్ ఏంట్రా? అరే సందీప్, ఈ డమ్మీ గడు కూడా నన్ను తిడుతున్నాడు రా. అది తమరి ఫేస్ మాత్యం, నీ పెద్ద ఆప్షన్ లేదు కానీ వచ్చుకో. రే, ఎవరో గుర్తుపట్టావా? ఏంట్రా, నా కూతుర్రా. చిన్నప్పుడు ఇంత ఉంటది. చిన్నప్పుడు ఎవరైనా ఇంతే ఉంటారా? చూడమ్మా, ఇక్కడ పిసుకించాలి, ఇల్లు అక్కడ పిసుకు. డాడీ, ఇదిగో మా డాడీ. డాడీ, ఇదిగో మా డాడీ. డాడీ, ఇదొకటి ఫింగర్తో తెలీదు, మంచిదో తెలీదు. డాడీ 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 అంట. ఈ అబ్బాయి ఎవరు? నా యంగర్ వెర్షన్ లో ఉన్నాడు. తను ఈ ఇంటికి కాబోయే అల్లు డాడీ. పెంచుకొన కూతురు పూర్ణకిస్తున్నావా, అసలు కూతురు అనూకిస్తున్నావా? వాన 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 వాన, ఇదిగో వాన పడుతుంది. ఎక్కడ? లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామా? రండి రండి. ఇండియాకి వచ్చి ఇన్నేళ్ళైనా ఇంకా తెల్లగా ఉన్నావేంట్రా? డాడీ, అర్చన, అర్చన ఏమిటండి? నువ్వు అర్చన
మా అమ్మాయి చిన్నప్పుడు నా దగ్గర కంటే కూడా మీ అమ్మాయి అర్చన దగ్గరే ఎక్కువ పెరిగింది. రామ్మా. అమ్మమ్మ నైట్ లో అన్నం మానేశాను, అయినా లైట్ గా పొట్టు వచ్చేసింది. అన్నం మానేశావా అమ్మా? 10 పూరీలు తింటే పొట్ట రాదు. అమ్మమ్మ అను, పూర్ణ, అన్నపూర్ణమ్మ ఈ ముగ్గురు కలిసి అన్నపూర్ణ ఆటతో పూరీలు చేసుకుంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీ. బావా మనం కూడా ఏమైనా చేసుకుందామా? మనం కూడా. చిబా అమ్మాయితో అప్పుడే చెప్పేశాను, అల్లుడు గొప్ప నరసేకుడు అని. మన సినిమా డైరెక్టర్ కూడా ఆ మాటే అన్నాడు. వాడెవడో చెప్పేది ఏమిటయ్యా, నేనే చెప్తుంటే మొత్తానికి బ్రహ్మాండంగా యాక్ట్ చేసావనుకో. ఏది ఏమైనా పెళ్లి కొడుకు యాక్టింగ్ చేయడం కంటే మర్డర్ చేయడం ఈజీరా. మర్డర్ ఏంట్రా, యుఎస్ లో చేసినట్టు ఇండియాలో కూడా చేస్తున్నావా ఏంటి? సిల్లీ ఫెలో. యూస్ లోనా? నేను ఆచార్య చెప్పిద్దామనా? ఏంట్రా వీడు అన్ని సగం చెప్పి సంకులో పొడుస్తాడు. పొడిస్తే పొడిచాడు గాని బావా, నువ్వు మాత్రం మందు గ్లాసులో పోసావు. ఆడితో ఏంట్రా గుసగుసలో? చచ్చినట్టు మేనేజ్ చేసి భలే బతికిపోయావురా. ఏదేమైనా నీది భలే మాస్టర్ మైండ్ రా. వాహ్, మాస్టర్ మైండ్. ఎవరిది అంకుల్? ఇంకెవరిది? సదాది. అప్పట్లో సదా అమెరికాలో చేసిన ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు బిగ్ రిటర్న్స్ తెచ్చింది. బిగ్ రిటర్న్స్ అంటే సుమారు ఎంత ఉంటుంది అంకుల్? 2000-3000 కోట్లని తెలుసు బాబు, కరెక్ట్ గా ఎంతో తెలీదు. అదేంట్రా, అను ఇంకా అడగలేదా? అడిగేంత టైం ఎక్కడ ఇస్తుంది? అది వచ్చిన కార్డు నుంచి ఒప్పిస్తుంది. ఎన్నేళ్ళ తర్వాత వచ్చిన కూతుర్ని ఎలా ఉన్నామని అడగగలను గాని ఎంత తెచ్చామని ఎలా అడగగలనరా? అయినా మీరు గ్రేట్ అంకుల్. అందుకే మా డాడీ మీతో పార్ట్నర్షిప్ చేశారు. ఎలా చెప్పండి? సూపర్. అవును, అప్పట్లో నువ్వు సిండ్రోమ్ సిర్సిలాకి ఏదో వ్యాక్సిన్ కనిపెట్టావు, ఏంట్రా అది? ఈ నా వైపు చూస్తాడేంటి? నాకు మాత్రం తెలుసు తొక్క. నిన్న అడిగితే తొండ వైపు చూస్తున్నావేంట్రా? తొండేంటి తొండ? నా పేరు పెళ్లి కొడుకు. పెళ్లి కొడుక? అదేం పేర్రా? అయ్యి బాబాయ్, వీడు నా ఫ్లాష్ బ్యాక్ అడిగాడు 25 ఏళ్ల క్రితం. అప్పుడు నాకు 25 ఏళ్ళు, నా పెళ్లి కుదిరింది. కానీ పెళ్లి అవ్వలేదు, అందుకే పెళ్లి కొడుకు అయ్యాడు. దీనికి నీ తొక్కలో ఫ్లాష్ బ్యాక్ వెళ్ళక్కర్లేదు. అన్ని విషయాలు వీడు నాకు చెప్పుకుంటాడు కానీ నా ఫ్లాష్ బ్యాక్ మాత్రం విండు. ఇదేంటి సందీప్ గడ్ రూమ్ పోయి పెడుతుంది? కొంపదీసి మళ్ళీ పూలకుండి తనదు కదా. ఏంటి టైంలో? అబ్బో, ప్రామిస్ చేసినట్టు నేను మీ అమ్మమ్మ తాతయ్యకి దగ్గర చేసేసా. రేపటి నుండి ఖజానా ఖాళీ ప్రోగ్రామే. నీకెలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు సందీప్. ఓన్లీ థ్యాంక్స్ ఏనా? మరీ ఎంత వయ్యారంగా అడిగితే నలిపేస్తాడే తెంగరదానా. ఏం చేస్తున్నా? పాపం వాటర్తో తగ్గలేదు కదా, అందుకే అలా షాక్ ఇచ్చి తగ్గించాడు. గుడ్ షాక్ రా. అందుకే నీకు పెళ్ళి అవ్వలేదు రా. ఎవడ్రాడు? ఫ్లాష్ బ్యాక్ తెలియకుండా మాట్లాడకండి.